అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు పెద్దవాళ్ళలో ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, వయసు రీత్యా వచ్చే వ్యాధులు అని చెప్పుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు కానీ, నడవలేకపోవడం, శక్తి లేకపోవడం, ఇవన్నీ కూడా. ఈ మోకాళ్ళ నొప్పుల్ని మనం ఎంతవరకు అరికొట్టచ్చు? ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అయినా ఉన్నాయా దీనికోసం? ఉన్నాయమ్మా, ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైనటువంటి గృహ వైద్య విధానాలు ఉన్నాయి, జానపద వైద్య విధానాలు ఉన్నాయి, తర్వాత ఈ పల్లెల్లో చేసేటువంటి వైద్య విధానాలు ఉన్నాయమ్మా. చాలా వైద్యాలు ఉన్నాయమ్మా వీటికి సంబంధించి. సో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఏ విధంగా అయితే ఈ షుగర్లు, బీపీలు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఏందో వాటికి తోడు నేను కూడా ఉన్నానంటూ మోకాళ్ళ నొప్పుల సమస్య కూడా ఎక్కువ మందిలో కలుగుతూ ఉందమ్మా. దీనికి కారణాలు అనేకం. సో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి చాలా మందికి ఏమిటంటే అవగాహన లేకపోవడం చేత విచ్చలవిడిగా విచక్షణ రహితంగా మరి షాపుల్లోకి వెళ్ళేసేసి ఆ నొప్పులు తగ్గేదానికి వస్తుందని చెప్పేసి టాబ్లెట్స్ తెచ్చుకుని డాక్టర్స్ కూడా వద్దంటారమ్మా. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. డాక్టర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళు వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు, కానీ లైఫ్ లాంగ్ దీర్ఘకాలం వాడమని చెప్పరమ్మా. సో తప్పని పరిస్థితులు అయితే ఏదో మరి గత్యంతరమైన పరిస్థితుల్లో సింపుల్ మెడిసిన్స్ సలహా ఇస్తారు, కానీ మన వాళ్ళు ఏంటంటే ఏదో పప్రిమెంట్ లాగా తెచ్చుకోవడం, మింగడం, ఏదో ఆ రోజు గడిచిపోతుంది, సరిపోతుంది, కానీ రేపు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ అమ్మా. సో ఒక్కసారి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, పెయిన్ కిల్లర్స్ ప్రభావం వల్ల దురదృష్టవశాత్తు అవయవాలు ఏదైనా డ్యామేజ్ అయిపోతే దే ఆర్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్. ఓకే, అంటే అవయవం డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తేవడం కష్టం తల్లి. సో చాలా మందికి తెలియదు. కాబట్టి అంటే ఏదైనా తప్పని పరిస్థితుల్లో డాక్టర్ గారి సలహా మేరకు కొన్నాళ్ళ పాటు వాడుకోవడంలో తప్పలేదు, కానీ మరి వాళ్ళకే వాళ్ళు ఏదో ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారనో, స్నేహితులు చెప్పినారనో, తెలిసిన వాళ్ళు చెప్పినారనో, ఏదో మెడికల్ షాప్లో అడుగు తెచ్చారని చెప్పి అట్లా చేయకూడదమ్మా. ఓకే, సరే సార్. కొంతమందికి ఏంటంటే ఎర్లీ ఏజెస్లో 35, 32 ఏజ్ కూడా చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, అంటే కొంత దూరం కూడా నడవలేకపోవడం, కుంటూ నడుస్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు వస్తాయి అంత ఎర్లీగా వాళ్ళకి? అది దీనికి పోషకాహార లోపం ఒక ప్రధాన కారణమా. రెండవది ఏంటంటే ఈ విటమిన్ డి లోపమ్మా. సో సర్వసాధారణంగా ఏమైతుందమ్మా, విటమిన్ డి మన బాడీలో లేకపోయేసరికి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఒకవేళ బాగున్నప్పటికీ కూడా కాల్షియం ఆహారం తీసుకున్నప్పటికీ మన బాడీ కాల్షియం తీసుకోలేదమ్మా. చాలా మందిలో జరిగేది అది. సో అందుకే నేను ఇండైరెక్ట్గా పోషకాహార లోపం చెప్తున్నాను. పోషకాహారం తీసుకున్నప్పటికీ లోపం ఎందుకు అంటున్నా అంటే అది మనకు ఉపయోగపడకపోవడం చేత అది లోపం జరగడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్తున్నానమ్మా. సో డి విటమిన్ మనకు సూర్యభగవానుడు నేను ఉన్నాను, నన్ను సద్వినియోగం చేసుకోండి, నా ఆశీర్వాదం పొందండి అన్నప్పటికీ మనకేదో ఆ భాగ్యం కలగడం లేదమ్మా. చాలా మందిలో చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అట్లుంది. పూర్వకాలం అయితే మన పెద్దలమ్మా 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ వరకు కూడా మరి కాస్త కూస్త వాళ్ళకి ఎండ తగిలేదమ్మా. ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీసుల్లో ఏసీ, స్కూల్స్లో ఏసీ, వెహికల్స్లో ఏసీ దాటి మనం బయట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీనివల్ల డి విటమిన్ లోపం వస్తుంది, అది ఒక కారణము. రెండోది ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం కారణము. వీటన్నిటికి తోడు ప్రధానమైన కారణము సాల్ట్ వినియోగం ఎక్కువ తీసుకోవడమ్మా. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సగటు మనిషికి రోజు 5 గ్రాముల మించి సాల్ట్ తీసుకోకూడదని చెప్పేసి నొక్కి ఒక్కానిస్తుంటే ఆవరేజ్గా ఇంచుమించు మనం కూడా 15 నుంచి 20 గ్రాముల వరకు సాల్ట్ 24 గంటల్లో తీసుకుంటున్నాం ప్రతిరోజు. ఊహించండి. సో ఎముకలను కొరికేసేసి కీళ్ళ జబ్బులు వచ్చేదానికి అది కూడా కారణం అవుతుంది. ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, దానికి తోడు వెయిట్, తర్వాత ఈ షుగర్ లాంటి సమస్యలు కొంతమందికి రావడము, ఇలాంటివి అనేక రకమైన కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్ చేసాము. ప్రాక్టికల్ కొన్ని చేసి కూడా చూపించాము ఎలా తయారు చేసుకోవాల్సింది. సో అలాంటివన్నీ వాడేసేసి చాలా చక్కటి ఫలితాలు పొంది మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అలాంటిదే మళ్ళీ ఒకటి చెప్తానమ్మా. ఇవి కూడా చాలా చౌకగా దొరుకుతుంది, చీప్లో అంటే మెడిసిన్ దొరుకుతుంది, ఐటమ్స్ తక్కువ, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, రిజల్ట్ కూడా ఈజీగా వస్తుందమ్మా. ఎలాగంటే వావిలాకు పొడి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. వావిలాకు పొడి పల్లెల్లో అయితే వాయిలాకు అంటారు. అంటే వాతాన్ని తగ్గించేది. వాయి అంటే వాతం అని, అంటే పెయిన్ అని చెప్పేసి వాళ్ళ భాషలో. పెయిన్ తగ్గించేటువంటి వాటిలో అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు వావిలాకు ఉన్నాయమ్మా. సో వాయిలాకు పొడి అంటారు. కొంచెం చదువుకున్న వాళ్ళైతే వావిలాకు పొడి అంటారు.
మరి కొంచెము సంస్కృత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైతే నిర్గుండి చూర్ణం ఉంటారు. అమ్మో, నిర్గుండి చూర్ణం. మేబీ అందరికీ తెలియకపోయినా వావిలా కంటే అందరికీ తెలుస్తుంది. సంస్కృతం పేరు నిర్గుండి. నిర్గుండి అంటే వావిలి. ఓకే. కాబట్టి ఈ వావిలాకు చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఒక 50 గ్రామ్స్ వావిలాకు చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా శొంఠి పొడి ఒక 5 గ్రాములు, మిరియాల పొడి ఒక 5 గ్రాములు, బెల్లం ఒక 50 గ్రాములు. అన్నీ తెలిసినవి తల్లి, దీంట్లో కొత్తవి ఏం లేదు. ఏదో ఇవి రోజుల తరబడి తయారు చేసుకున్న పరిస్థితి లేదు. జస్ట్ మనకు అవగాహన ఉంటే చాలమ్మా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వావిలా ఫస్ట్ ఏం చేయాలంటే బెల్లాన్ని దంచేసేయాలమ్మా. 50 గ్రాములు బెల్లం తీసుకొని రోట్లో కానీ లేకపోతే ఏదైనా పొడిలాగా చేసుకుని, ఇప్పుడు బెల్లం పొడి కూడా దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. సో బెల్లం పొడి దొరుకుతుందమ్మా, ఇంకా ఈజీ. సో ఒకవేళ లేకపోతే బెల్లం గడ్డ దొరికితే దంచుకొని పొడిలాగా చేసుకోవచ్చు. అందులో 50 గ్రాముల వావిలాకు పొడి, 5 గ్రాముల శొంఠి, 5 గ్రాముల మిరియాలు అంతా కలిపేసేదమ్మా. మేము రోట్లో వేసి మెత్తగా దంచితే ముద్దలాగా అవుతుంది, మిక్సీలో వేసేస్తే పొడిలాగా అవుతుంది. రెండోది ఏంటంటే ఒక బెల్లంలో తేమ శాతం ఒకవేళ ఎక్కువగా ఉంటే ముద్దలాగా అవుతుంది, తేమ శాతం తక్కువ ఉంటే పొడి అవుతుంది. ఔషధ గుణాలు అయితే ఎట్లా పోవమ్మా, ఎక్కడ పోవమ్మా. సో అంతా కలిపేసేసి రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు చాలా తక్కువ ప్రమాణం అమ్మా, 1 నుంచి 2 గ్రాములు సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. 1 to 2 grams పౌడర్ అంటే ½ టీ స్పూన్లో కూడా ఇంకా తక్కువ అమ్మా. ½ టీ స్పూన్ మనం కొన్ని వీడియోస్ కూడా చూపించాం. ½ టీ స్పూన్లో ఇంకా తక్కువ పావు టీ స్పూన్ ఇంచుమించు సరిపోతుందమ్మా. ½ టీ స్పూన్ మ్యాక్సిమం 1.5 గ్రామ్ 2 grams లోపు. సో అంత పౌడర్ తీసుకొని తేనె తీసుకోవచ్చు, వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 ml మిల్క్లో కలుపుకొని తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నప్పటికీ ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. చిన్న వయసు వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, వాళ్ళకు ఉంటాయి. పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఆధునికంగా కూడా శాస్త్రీయంగా కూడా ఈ వాగులాకు మీద రీసెర్చ్ జరిగిందమ్మా. ఫ్రిడిలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందంట ఇందులో. ఇది అనాల్జిక్ అంటే నొప్పిని తగ్గించేటువంటిది. ఈ ఫ్రిడిలిన్ అనేటువంటి పదార్థం వాయువులో ఉండడం చేత నొప్పిని తగ్గించేటువంటి గుణము, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం ఉన్నట్లు రీసెర్చ్ కూడా ప్రూవ్ అయిందమ్మా. దీంతో పాటు లిగ్నాన్స్, గ్లైకోసైడ్స్ ఇలాంటివి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి దీర్ఘకాలంగా వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా దీనివల్ల. సో ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలతో కలిపి ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. ఎన్ని రోజులు వాడాల్సి వస్తుందండి? ఇది ఎక్కువ రోజులు వాడినా ఏం కదమ్మా, చెప్పాను కదమ్మా. మీరు ఒక 2 months, 3 months, 5 months, 6 months వాడినా ఇబ్బంది లేదు, సంవత్సరం వాడినా ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ మందుల బదులు ఇది వాడుకుంటే మా తప్పే ఉందమ్మా. సో దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కదమ్మా. రెండోది ఏంటంటే ఈ వావిలి పరోక్షంగా ఏం చేస్తుందంటే వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఈ రోజుల్లో వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కూడా ఆ ప్రభావం మోకాళ్ళ మీద పడి కూడా నొప్పులు వస్తున్నాయి, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా. సో పరోక్షంగా మనకు వెయిట్ రిడక్షన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శొంఠిలో జింజరాల్స్, షాగోల్స్ ఉన్నాయమ్మా, అవి ఫ్యాట్ను కరిగించడానికి ఉపయోగపడుతుంది, ఫ్యాట్ బర్నింగ్కి. అదేవిధంగా మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ కూడా ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడుతుంది, నొప్పి తగ్గేదానికి ఉపయోగపడుతుంది. అట్లే ఈ శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు కూడా నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మా వీటి వల్ల. సో ఈ కూరలు వాడే ఇబ్బంది లేదు. ఓకే. సో చూసారు కదా సార్ చెప్పినట్టుగా, మీకు ఎవరైనా ఎక్కువగా మోకాళ్ళ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ ఇంట్లో ఎవరైనా లేదా మీ రిలేటివ్స్ కానీ ఈ చిన్న చిట్కా వాళ్ళకి చెప్పండి, వాడి రిజల్ట్ ఎలా వస్తుందో కూడా మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు కానీ కామెంట్ చేయండి, దాని మీద తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.